ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరిని కూడా యేసు యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు నేను మీతో పంచుకోపోయే ఒక సంతోషమైన వార్త ఏమిటి అంటే, ఈరోజు నుంచి జీవశ్వాస అనే ఒక సిరీస్ని ప్రారంభిస్తున్నాను. ఇది పూర్తిగా సువిశేషము గురించి ధ్యానం చేసుకునేందుకు ఉపయోగపడే ఒక సిరీస్. అందులో భాగముగా ఈరోజు మీకు సువార్త అంటే ఏమిటి, సువార్త యొక్క ముఖ పరిచయం గురించి మీతో ఈరోజు నేను పంచుకోబోతున్నాను. మొట్టమొదటిగా సువార్త అంటే ఏమిటి? సువార్త అనే పదం ఆంగ్లో సాక్సికన్ పదమైన గాడ్ స్పెల్ అనే పదము నుంచి వచ్చింది. అంటే దీని అర్థం దేవుడి దగ్గర నుంచి మానవాళికి లభించిన ఒక మంచి శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త అంటే, ఏదెను తోటలో ఆదాము చేసిన పాపపు ఫలితముగా సకల మానవాళి నిత్య నరకమునకు వెళ్ళవలసి ఉంది. కాకపోతే ఈ మంచి శుభవార్త ఏమిటి అంటే, యెహోవా యొక్క రక్షణ ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు మరణము, భూస్థాపితము, పునరుత్థానం మీద యేసుక్రీస్తు యొక్క బలియాగము మీద ఎవరైతే రక్షణ విశ్వాసం ఉంచుతారో వారు ఈ ఆగ్నేయ తీర్పు నుండి తప్పించబడి పరలోకమునకు, నిత్య జీవితమునకు వెళ్ళుటకు అర్హత కలిగి ఉంటారన్నదే ఈ మంచి శుభవార్త. ఇక రెండవ విషయానికి వస్తే, ఈ సువార్త అనేది ఎన్ని రకాలు? ఈ సువార్తను విభజించాలి అంటే యేసుక్రీస్తు నామం యొక్క ప్రత్యక్షత గురించి మనకి ఒక అవగాహన ఉండాలి. యేసుక్రీస్తు అనే నామములో ఎప్పుడు కూడా యేసు అన్న పదం అది మనిషికి సాదృశ్యకమై ఉంది. అది మాంసమునకు సాదృశ్యకమై ఉంది. యేసు అంటే గ్రీక్ భాషలో దానికి అర్థం ఏమిటి అంటే, యెహోవావే నా రక్షణ అని అర్థం. యేసు అనే పదానికి హీబ్రూ భాషలో దాని అర్థం జోషువా, అంటే నన్ను కాపాడే నా రక్షకుడు అని అర్థం. ఎప్పుడు కూడా యేసు అనే పదం మనిషికి సాదృశ్యకమై ఉంది. దేవుడి యొక్క మనిషి భాగమునకు సాదృశ్యకమై ఉంది. దీనిని గూర్చి మనకు తెలిపే 3 సువార్తలే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూక్ సువార్త. ఎప్పుడు కూడా ఈ 3 సువార్తలు యేసుక్రీస్తుని మనుష్య కుమారుడు అని పిలవటం మనందరికీ తెలిసిన విషయమే.
ఇక రెండవ భాగానికి వస్తే యేసుక్రీస్తు అనే నామములో క్రీస్తు అనే పదం ఎప్పుడు కూడా దైవానికి సాదృశ్యకమై ఉంది. ఇట్ డినోట్స్ ది డివైన్ పార్ట్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. క్రీస్తు అనే పదానికి గ్రీక్ భాషలో అర్థం అభిషేకించబడిన వ్యక్తి. అభిషేకించబడిన వ్యక్తి. క్రీస్తు అనే పదానికి హెబ్రీ భాషలో అర్థం మెస్సియా. మెస్సియా. మెస్సియా అంటే దేవుని యొక్క రాజ్యమును పరిపాలించే అధికారము కలవాడు. ద రూలర్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ఈ దైవీక భాగమైన క్రీస్తువుని గురించి మనకు బోధించే సువార్తయే యోహాన్ సువార్త. యోహాన్ సువార్త ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని దైవ కుమారుడిగా సంబోధిస్తుంది. ఇది ఈరోజు మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠం. సువార్త అంటే ఏమిటి? సువార్త ఎన్ని రకములు? అది దేని మీద విభజించబడ్డాయి అనే విషయం గురించి పరిశుద్ధాత్మ యొక్క మహాకృపను బట్టి మనం ఈ విషయంలో తెలుసుకున్నాం. ఇందును బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆమేన్.